మధుకు నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు కూడా ఉంది. నవరాత్రుల టైంలో పూజలో మధు చిన్న కూతురు పాల్గొన్నారు. మధు చిన్న కూతురుపై రేణుకా ప్రసాద్ కన్నేశాడు. మధు కూతుర్ని ప్రేమలో దింపాడు రేణుకా ప్రసాద్. మధుకు తమ ప్రేమ విషయం చెప్పి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని రేణుకా ప్రసాద్ కోరాడు. అయితే రేణుకా ప్రసాద్తో కూతురు పెళ్లికి మధు ఒప్పుకోలేదు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రేణుకా ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సరే మధును హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ మధ్య కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. అయితే ప్రేమను దూరం చేసిన మధును చంపడానికి రేణుకా ప్రసాద్ స్కెచ్ వేశాడు. ముందుగా హైదరాబాద్లోనే హత్యకు ప్రణాళికలు రచించాడు. సుపారీ గ్యాంగ్ను నెల రోజులు హైదరాబాద్లో ఉంచాడు రేణుకా ప్రసాద్. హైదరాబాద్లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో క్యాసినో ఆడదామని బీదర్కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేయించాడు రేణుకా ప్రసాద్. మొత్తం మీద మధును ఆయన స్నేహితులే హత్య చేయించినట్టుగా బయటపడింది.